నేడు ఉండ్రాళ్ల తదియ స్త్రీకి సౌభాగ్యాన్నిచ్చే ఉండ్రాళ్ల తద్ది నోము ఎలా చేయాలి? భాద్రపద బహుళ తదియ రోజు స్త్రీలు సద్గతులు పొందడానికి నిమిత్తం ఉండ్రాళ్ల తదియ నోమును ప్రత్యేకంగా ఆచరించి నిర్వహించుకుంటారు. ఈ నోముకు మోదక తృతీయ అని కూడా పేరు. ఉండ్రాళ్ల నివేదన కలిగిన నోము కావడంతో ఉండ్రాళ్ల తదియగా పిలవబడుతుంది. ఇది 2 రోజుల పండుగ. ఈ వ్రతం గురించి సాక్షాత్తు పరమశివుడు పార్వతీదేవికి వివరించాడు అని పురాణాలు చెబుతున్నాయి. వివాహము అయిన సంవత్సరము వచ్చి ఉండ్రాళ్ల తదియ రోజున ఈ నోము పట్టుకొందురు. గౌరీ నోము ఎలా ఆచరించాలి? ముందు రోజు 5 ముత్తైదువులకి గోరింటాకు, ముద్దపసుపు కుంకుమలు, కుంకుడు కాయలు, నువ్వుల నూనె ఇచ్చి మా ఇంటికి తాంబూలము తీసుకోవటానికి రమ్మని ఆహ్వానించాలి. ముత్తైదువులు, నోము ఆచరించే వారు గోరింటాకు పెట్టుకొనవలెను. 2వ రోజు భాద్రపద తృతీయ